శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలో 59వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 60వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారం వందే లంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. తతః ప్రభాతే విమలే కృత్వా పౌర్వాహినికీం క్రియాం ధర్మాసనగతో రాజా రామో రాజీవలోచనః రాజధర్మానవేక్షన్ వై బ్రాహ్మణైర్నైగమై సహ పురోధసా వశిష్ఠేన ఋషిణ కశ్యపేన. ఆ తర్వాత తెల్లవారింది. రాముడు పూర్వాహనం అంటే ఒక రోజును 5 భాగాలుగా విభజిస్తారు మన వేదశాస్త్రం ప్రకారం, మన హిందూ మతం ప్రకారం. పూర్వాహనం, సంగరకాలం, మధ్యాహ్నం, అపరాహ్నం, సాయాహ్నం. పూర్వాహనం, సాయాహ్నం. మొదటిది పూర్వాహనం, చివరిది సాయాహ్నం. మధ్యలో సంగరకాలం, మధ్యాహ్నం, అపరాహ్నం అంటారు. ఇందులో పూర్వాహ్నం అనేది పూర్వాహ్న క్రియలంటే దేవతలను పూజించే సమయం పూర్వాహ్నం అంటారు. సూర్యోదయం తర్వాత 2:30 గంటలు ప్రభాత పూజలు అప్పుడు చేస్తారు. అర్థమైందా? ఇళ్లల్లో, మన ఇళ్లలో పూజ చేసుకునే టైం ఏంటంటే సూర్యోదయం తర్వాత 2:30 గంటలు. అవి చెప్తున్నారు ఇక్కడ. పూర్వాహ్నంలో చేయవలసిన పనులన్నీ కూడాను చేసుకొని బ్రాహ్మణులతోటి, ఆయా సంఘాల ముఖ్యులతోటి, పురోహితుడైన వశిష్ఠుడితోటి, కశ్యప ఋషితోటి కలిసి రాజ్య వ్యవహారాలను పరిశీలించడం కోసం సభలో కూర్చొని ఉన్నాడు రాముడు. మంత్రిభిర్వ్యవహారజ్ఞై తథాన్యైర్ధర్మ పాఠకై నీతిజ్ఞైరథ సభ్యైశ్చ రాజభిః సా సభావృత సభా యదా మహేంద్రస్య యవస్య వరుణస్య చ శుశుభే రాజసింహస్య రామస్య క్లిష్టకర్మణః. వ్యవహార జ్ఞానం ఉన్న మంత్రులతోటి, ధర్మశాస్త్ర అధ్యయనం చేసిన ఇతరులతోటి, నీతిని ఎరిగిన సభ్యులతోటి, రాజులతోటి అంటే సామంత రాజులతోటి, మహేంద్రుడి యొక్క సభలాగా ఆ సభ ప్రకాశిస్తూ ఉన్నది, రాముడి సభ. అథ రామో బ్రవీత్ తత్ర లక్ష్మణం శుభలక్షణం నిర్గచ్చత్వ మహాబాహో సుమిత్రానందవర్ధన కార్యార్థినస్య సౌమిత్రే వ్యాహృత్వం త్వముపక్రమః. ఆ తర్వాత రాముడు లక్ష్మణుడితో అన్నాడు, లక్ష్మణ, నువ్వు బయటకు వెళ్ళి, సభ బయటికి వెళ్ళి ఎవరైనా నాతో మాట్లాడటానికి వచ్చారేమో, మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించు. రామస్య భాషితం శ్రుత్వా లక్ష్మణ శుభలక్షణ ద్వారదేశముపాగమ్య కార్మిణశ్చాహ్వయత్. స్వయంగా వెళ్ళాడు లక్ష్మణుడు. ద్వారం దగ్గరికి వచ్చి స్వయంగా వ్యవహారం ఉన్నవాళ్ళని పిలిచాడు. రాముడితోటి వ్యవహారం ఉన్నవాళ్ళని. నా కశ్చిత్ అబ్రవీత్ తత్ర మమ కార్యమిహాద్య వై నాదయో వ్యాధయశ్చైవ రామే రాజ్యం ప్రశాసతి పక్వసస్య వసుమతి సర్వౌషధి సమన్విత. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరు కూడా నాకు ఇక్కడ ఈ వ్యవహారం ఉన్నదని ఎవరు చెప్పలేదు. ఎంచేతంటే రాముడు పరిపాలిస్తుండగా ప్రజలెవరికి ఏ మనోవ్యధ కానీ రోగాలు కానీ లేవు. భూమి అంతా కూడా మంచి సస్య సమృద్ధమై ఉందన్నమాట. మంచి పంటలు, అవి ఓషధులు అవన్నీ కూడా సమృద్ధంగా ఉన్నాయి. నా బాలో మ్రీతే తత్ర నయువా నచ మధ్యమ ధర్మేణ శాస్త్రం సర్వం నచవాధ విధీయతే. అక్కడ ఆ రాజ్యంలో చిన్నతనంలో మరణించిన వాళ్ళు కానీ,
మధ్య వయస్కులు మరణించిన వాళ్ళు కానీ యువకులుగా మరణించిన వారు కానీ ఎవరూ లేరట. అంటే పూర్తి ఆయుర్దాయం తర్వాతనే మరణిస్తున్నారు అని. అలా పాలన ఉంది రాముడి పాలన. ఇప్పుడు ఇవాళ కూడా రామరాజ్యం అంటాం కదా, అందుకోసం ఎవరికి ఏ బాధ కనపడలేదు కాబట్టి ఎవరు లేరు అక్కడ. ఏ వ్యవహారం లేదు, రాముడు చూడాల్సిన వ్యవహారం. దృశ్యతే నచ కార్యార్థి రామే రాజ్యం ప్రశాస్తి లక్ష్మణ ప్రాంజలిర్భూత రామాయేవం జ్ఞపేదేత్. ఆ సంగతి వెళ్ళి అన్నయ్యకి చెప్పాడు రాముడికి, అయ్యా ఎవరు లేరు వ్యవహారం కోసం వచ్చినవాడు. అత రామ ప్రసన్నాత్మ సౌమిత్రమిదమ బ్రవే భూయే ఏవతు గచ్చత్వం కార్యన ప్రవిచారయ. ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడవయ్యా, ఎవరన్నా ఉన్నారేమో. సమ్యక్ ప్రమీతయా నీత్యానా ధర్మో ఉజ్యతే క్వచిత్ తస్మాత్ రాజభయాత్ సర్వే రక్షంతిహ పరస్పరం. నీతి చక్కగా నిర్వహింపబడుతూ ఉండటం వల్ల అధర్మం అన్న మాట లేదు కాబట్టి ప్రజలందరూ కూడాను రాజభయంతో ఒకరినొకరు రక్షించుకుంటూ చక్కగా ఉన్నారు. బాణా యువ మయా ముక్త ఇహ రక్షంతి మే ప్రజా తథాపి త్వం మహాబాహో ప్రజా రక్షస్వ తత్ర. రాముడే చెప్తున్నాడు ఇదంతా. నీతిగా పరిపాలిస్తున్నాం కాబట్టి ఎవరికి ఏ బాధలు ఉండవు. కానీ నువ్వు శ్రద్ధాయుక్తుడవై ప్రజల్ని రక్షించు అని రాముడు పలికాడు. ఏవ ముక్తస్థ సౌమిత్రిం నిర్జగామాన్ నృపాలయేత్ అపశ్యద్వారదేశే వైశ్వానం తావదవస్థితం. మళ్ళీ ఒకసారి లక్ష్మణుడు రాముని మాట ప్రకారం బయటకు వచ్చాడు. ఎవరన్నా ఉన్నారో, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో అని వస్తే అక్కడ ఒక కుక్క కనపడిందట రాముడికి. తమేవ వీక్షమాణం వై విక్రోశంత మహార్ము దృష్ట్వాద లక్ష్మణంతం వై సపప్రచ్ఛాద వీర్యవాన్. మాటిమాటికి అరుస్తున్నదట ఆ కుక్క. కింతే కార్యం మహాబాహ భూమి విశ్రబ్ద మానస లక్ష్మణశ్చ సురద సారమేయాభ్యవళ్. సారమేయం అంటే కుక్క అనమాట. ఏంటి, ఏం పని ఉన్నది చెప్పు, అరుస్తున్నావు అంటే కుక్క అన్నది. సర్వభూత శరణ్యాయ రామాయ క్లిష్ట కర్మణే భయేష్వ భయదాత్రే తస్మై వక్తుం సముత్సహే. నేనైతే నీకు చెప్పను, నేను వచ్చిన కార్యం రాముడికే చెప్పుకుంటానన్నది. అది ఏతశ్రుత్వాదు వచనం సారమేసి లక్ష్మణ రాఘవాయ తదాఖ్యాతం ప్రవేశాలయం శుభం. ఆ విషయం తెలపడం కోసం రాముడి దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ లక్ష్మణుడు. కుక్కను సభలోకి తీసుకురావడానికి మరి ఆయన అనుమతిస్తాడో లేదో అడగాలిగా. నివేద్య రామస్య పునర్నిర్యాగం రూపాలయేత్ వక్తవ్యం ఇది తే కంచన్ తత్వం బ్రూహి రూపాయవై. రాముడికి ఆ విషయం తెలిపి మళ్ళీ బయటకు వచ్చి సునకంతో అంటున్నాడు. లక్ష్మణస్య వచశ్రుత్వా సారమేయాభ్యభాషిత దేవాగారే నృపాగారే ద్విజస్సు వై తదా వహ్ని శతక్రస్తుస్య సూర్యోపాయశ్చ తిష్టతి నాత్ర యోగ్యాస్సు సౌమిత్రే యోనీనాం అథవా వయం. అంటే అక్కడి నుంచి బయట నుంచే చెప్తుందన్నమాట రాజుకి. చెప్పన్నాడు, చెప్పు నీ విషయం అంటే. లక్ష్మణ, మేము దేవతా గృహాల్లో కానీ బ్రాహ్మణుల యొక్క గృహాల్లో కానీ ప్రవేశించడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ నిత్యాగ్నిహోత్రులు ఉంటారు. అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, వాయువు వీళ్ళు ఉంటారు. అధమయోనిలో మేము కాబట్టి మేము అక్కడ ప్రవేశించడానికి యోగ్యులం కాదు. కాబట్టి ఇది రాజభవనం కదా. ప్రవేశున్నాత్ర శిక్షామి ధర్మో విగ్రహాన్ రూప సత్యవాది రణపడు సర్వసత్వహితే రథ. రాముడు మూర్తిభవించిన ధర్మం సకల ప్రాణుల యొక్క హితంలో ఆసక్తి గలవాడు. అయితే నేను ఈ భవనం లోపలికి ప్రవేశించదాను. షాడ్గుణ్యస్య పదం వేతి నీతికర్తాస రాఘవ సర్వజ్ఞ సర్వదర్శీ చ రామోరమైతాంబర. అది ఎన్నో చెప్తున్నది ధర్మాలు. రాముడు షడ్గుణ సంయుక్తుడు. సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైతీభావ సమాశ్రయణలనే
6 గుణాలు తెలిసినవాడు, నీతి మార్గం చూపేవాడు, అన్నీ తెలిసినవాడు, అన్నీ చూడదగినవాడు. స సోమహనచ మృత్యుశ్చ స యమో ధనధస్తదా వక్రీ శతక్రతుశ్చే సూర్య వైవర్ణాస్త. ఆయనే రాముడు, ఆయనే చంద్రుడు, ఆయనే మృత్యుడు, ఆయనే యముడు, కుబేరుడు, అగ్ని, ఇంద్రుడు. ఇవాళకి కూడా బ్రిటిష్ వాళ్ళు రాజుని దేవుడిగా కొలుస్తారు. మనం మర్చిపోయాం. అది ప్రజాప్రభుత్వం రావడం వల్ల రాజు ఉన్నాడు అక్కడ. బ్రిటిష్ ప్రభుత్వంలో రాజు ఉన్నాడు, ఇప్పటికి కూడా రాజకీయం ఉంది. అదే రాముడు అంటే సర్వదేవతా స్వరూపుడు అని చెప్తుంది కుక్క. తస్యత్వం బ్రూహి సౌమిత్రే ప్రజాపాల సరాఘవ అనాజ్ఞప్తస్తు సౌమిత్రే ప్రవేశుణ్ణి చేయామ్యం. కాబట్టి అంటే ఇక్కడి నుంచి చెప్పట్లేదు, అది లోపలికి వెళ్ళాలంటే కానీ వెళ్ళలేను కదా అని, నేను రాలేను కదా, రాముని ఆజ్ఞ లేకుండా లోపలికి రావడానికి ఇష్టపడను. ఆన్ నృశ్యం శాన్ మహాభాగ ప్రవేశ మహాద్యుతి కృపాలయం ప్రవిశ్యాధ లక్ష్మణ వాక్యం భవీత్. ఏమాత్రం విసుక్కోకుండా లక్ష్మణుడు మళ్ళీ రాజభవనంలో ప్రవేశించి శ్రూయత మమ విజ్ఞాప్యం కౌశల్యానందవర్ధనాయన్మయుక్త మహాభగో తవ శాసన నిజం విభో శ్రావైతి చేతిష్టతే ద్వారికార్యాన్ని సౌపాగత. మహానుభవ, నీ ఆజ్ఞ వల్ల ఏర్పడిన అంశం ఒకటి ఉన్నది, విను. అది ఆ కుక్క కార్యాధ్యేయి వచ్చింది, ద్వారం వద్ద నిలిచి ఉన్నదయ్యా. నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తుంది, లోపలికి రాకూడదంటుంది. లక్ష్మణశ్చ శృతారామవచనమ సంప్రవేశే వై క్షిప్రం కార్యార్థియోత్ర తిష్టత. అయితే రాముడు మాత్రం అది కార్యార్థి వచ్చినది కాబట్టి దాన్ని వెంటనే లోపల ప్రవేశపెట్టమన్నట లక్ష్మణుడితో. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే ప్రక్షిప్త సర్గ ప్రథమ 59వ సర్గ తర్వాత ఉన్న 1వ ప్రక్షిప్త సర్గ పూర్తి చేశాం. రేపు 2వ ప్రక్షిప్త సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.